హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. బోట్ నెక్ బ్లౌజ్కి 3 డాట్స్ షేప్ పట్టీతోటి స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలా ప్రెస్ చేయండి. లెంత్ వచ్చేసి 13.5.2 ఇంచెస్ లెంత్ మాత్రమే, షేప్ పట్టి సపరేటు. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ 6.5.2 ఇంచెస్ షోల్డర్ విడ్త్. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ 7.5 ఇంచెస్. ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోత్ తీసుకున్నాను నేను. ఇక్కడ 1/2.2 సరిపోతుంది. డాట్ కోసము ఫస్ట్ డాట్కి 2.5 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని, సెకండ్ డాట్ 2.5.2 ఇంచెస్. ఇక్కడ నుంచి డాట్ తీయడానికి 2.5.2 ఇంచెస్కి తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ థర్డ్ డాట్. ఫుల్ విడ్త్ ఖచ్చితంగా కలిపి చెప్తున్నాను. 12.1 ఇంచు ఖర్చుతో కలిపి, డాట్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా కలిపి 12.1 ఇంచు. సైడ్లో 6.5 ఇంచు షేప్ పట్టి సపరేటు. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని, నెక్స్ట్ డాట్ కోసము మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇది ఖర్చు కోసము. ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది స్టిచ్ చేసిన తర్వాత నేను కట్ చేసేస్తాను. నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్, విడ్త్ 4 ఇంచెస్. ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి 4 ఇంచెస్కి. నెక్స్ట్ లెంత్లో కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని 4.5 ఇంచెస్ దగ్గర, ఇక్కడ డౌన్ అనేది కరువు దగ్గర 1/2.2 ఇంచెస్కే తీసుకుంటున్నాను. డీప్గా నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను, అందుకనే ఇలాగా రౌండ్ అనేది తీసుకున్నాను. బోట్ నెక్ స్కేల్తో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకుంటే డీప్ అనేది ఎక్కువగా వస్తుంది ఫ్రంట్ సైడు. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత మెయిన్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 11.5 ఇంచ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కింద అనేది డాట్ కోసము. ఇది గుర్తుపెట్టుకోవాలి, అందరికీ ఒకే హైట్లో రాదు. ఈ బ్లౌజ్కి ఇంత లెంత్లోనే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ లూజు చెక్ చేస్తున్నాను. 7.5 ఇంచెస్లో రావాలి. డాట్కి వదిలేసుకొని ఇక్కడ కౌంట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత క్లాత్ అనేది ఒరిజినల్ ఇలాగా పై వైపున, అంటే ఒరిజినల్ సైడు ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా సెట్ చేసుకొని సెంటర్ కరెక్ట్గా చూసుకొని పిన్స్ అనేవి పెట్టుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. వన్స్ కటింగ్ అనేది కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి ఆది బ్లౌజ్లోంచి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూపిస్తున్నట్లు. ఇలాగా స్టిచ్ చేస్తూ రావడమే, చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని టాకాలు అనేవి ఇచ్చుకోవాలి. టాకాలు అనేది కంపల్సరీ. ఏ బ్లౌజ్కైనా నెక్ కట్ చేసిన తర్వాత టాకాలు ఇచ్చుకునిందంటే నీట్గా నెక్ అనేది తిరుగుతుంది, ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకొని టర్న్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని ఐరన్ చేసుకునిందంటే నెక్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది.
అది లైనింగ్ వైపే ఐరన్ చేసుకోవాలి. కొన్ని కొన్ని క్లాత్లు ముడుచుకుపోతాయి. చూసుకొని ఐరన్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ ఇంత డీప్లో స్టిచ్ చేశాను ఫ్రంట్ సైడు. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్లో జాయిన్ చేసుకోవాలి. పిన్స్ అనేవి కంపల్సరీ పెట్టుకునిందంటే స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఫుల్ సైడ్లో జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. జాయింట్లన్నీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని నెక్స్ట్ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కింద డాటు స్టిచ్ చేస్తున్నాను చూపిస్తున్నట్లు. ఇలాగ కరెక్ట్గా సెట్ చేసుకొని ముడతలు పోకుండా చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడు డాట్ ఇలాగా చూపిస్తున్నట్లు ఇలాగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ముడత రాకుండా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక డాటు ఇక్కడ హుక్స్ పట్టి రాదు కాబట్టి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. లెంత్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా పట్టుకోవాలి. సెంటర్కి ఇలా పట్టుకొని ఫస్ట్ స్టిచ్చెస్ దగ్గర నుంచి సన్నగా రావాలి. సెంటర్కి లావు రావాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఫస్ట్ సన్నగా, ఇక్కడ సెంటర్కి లావుగా, నెక్స్ట్ ఇక్కడ సన్నగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ డాటు చూపిస్తున్నట్లు ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ డాట్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఈ సైడ్కి చూపిస్తున్నట్లు ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ అనేది చేయాలి. ఇక్కడ ఇంకొకటి ప్రిన్సెస్ కట్ కూడా సేమ్ ఇలానే డాట్ వేసి ఇలా తీస్తాం కదా, దీంట్లో కలిపేసిందంటే ప్రిన్సెస్ కట్ లానే కనిపిస్తుంది. ఇలా కలుపుకునిందంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలీదు. ఇలా స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ నేను షేప్ పట్టి ఇవన్నీ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ సైడు ఇలా వచ్చింది. కరెక్ట్గా షేప్ అనేది ఇలా కూర్చోవాలి. డాట్స్ అనేవి స్టిచ్ చేస్తే క్లియర్గా చూపిస్తాను. ఇలాగా డాట్స్ స్టిచ్ చేసిందంటే షేప్ అనేది ఇలాగ రావాలి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది బ్లౌజు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు 3.5.2 ఇంచెస్లో ఫ్రంట్ సైడ్కి, సైడ్కి వచ్చేసి 3 ఇంచెస్లో రావాలి. కింద ఎక్స్ట్రా ఖర్చు కోసం అది ఇలా లైన్గా డ్రా చేసుకొని ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ లేదు కాబట్టి షేప్ పట్టి అనేది నేను ఇక్కడ జాయింట్ వేస్తున్నాను. నాకు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నింది, అందుకే ఇలా జాయింట్ వేశాను. నాకు సరిపోలేదు క్లాత్, అందుకనే జాయింట్ వేశాను. ఒరిజినల్ క్లాత్ దగ్గర లైనింగ్ వచ్చేసి కరెక్ట్గానే ఉంది. చూపిస్తున్నట్లు ఇలాగా క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ జాయింట్ ఉందంతే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసి రఫ్ చేసుకొని ఇక్కడ పైన అనేది స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ పైన ఇలా స్టిచ్ వేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైనింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్లు ఇలాగా
ఇలా స్టిచ్ వేసి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నట్లు ఇలాగా క్లాత్ కట్ చేసేసి నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు కరెక్ట్గా షేపు ఇలా రావాలి. స్టిచ్ చేస్తే సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ ఈ సెంటర్కి కూడా మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ నుంచి స్టిచ్ చేసిందంటే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూపిస్తున్నట్లు ఇలాగా జరుపుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి. ఇక్కడ డాట్ అనేది ఇలా పక్కకు జరుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా స్టిచ్ చేసేటప్పుడు డాట్ అనేది పక్కకు జరిపిందంటే షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇలాగా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేస్తూ రావడమే. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకునిందంటే చాలు. ఇలాగ జరుపుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి, ముడతలు రాకుండా. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ కూడా 2 స్టిచెస్ స్టిచ్ చేసిన తర్వాత సెంటర్కి ఇలా తీసేసి నెక్స్ట్ సైడ్న స్టిచ్ అనేది వేస్తున్నాను. ఓవర్లాక్ లేదు కాబట్టి ఇలాగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ సెంటర్లో టాకా అనేది ఇచ్చుకోవాలి. లేదంటే ఇక్కడ క్లాత్ అనేది పట్టుకున్నట్టు అలా కనిపిస్తుంది. ఇక్కడ ఇలాగా టాకా ఇచ్చుకోవాలి. అప్పుడే కరెక్ట్గా కూర్చుంటుంది. చూపిస్తున్నట్లు ఇలాగా టాకా అనేది ఇచ్చుకోవాలి. ఇలాగా ఫ్రంట్ సైడు ఇలా రావాలి. చాలా ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్కి 3 డాట్స్ ఇలా స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. నాకు ఈ బ్లౌజ్లో షేప్ పట్టీ దగ్గర మాత్రమే క్లాత్ లేకపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది. లేదంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. క్లాత్ ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు, అప్పుడు ఏం చేయలేం, ఇలా స్టిచ్ చేయడమే. కస్టమరు ఇలా స్టిచ్ చేయడానికి ఓకే అంటేనే అడిగి ఇలా స్టిచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి అలాని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.